నన్ను దించేయండి రా, వెన్నులోంచి ఒడుగు పుట్టిపోతుందిరా. ఒరే దయానందం ప్లీజ్ నన్ను దించేయరా. ఇది నేను గాంధీ పుట్టిన దేశంరా. హింస నాకు బొత్తిగా నచ్చదు. వాడిని హింస పెట్టకండి రా, చిత్రహింస పెట్టండి. ఒరే నీ పెద్దనే బెట్ట, నువ్వు ఒక విలనివి నేను ఒక విలన్ని, మనిద్దరం కలిసి హీరోల్ని కట్టేసి కొట్టాలి కానీ విలన్ని వాయించడం పద్ధతి కాదురా. ట్రై టు అండర్స్టాండ్ మీ. షట్ అప్ దగుల్బాజీ రాస్కెల్. ఆ నరసింహంగాన్ని లేపేసి వజ్రాలు ఎక్కడున్నాయో కనుక్కురాలని చెప్పి నేను పంపిస్తే ఎస్ పాస్ అని జగ్గారావులో తలుపి నీకు నువ్వే పాస్ అయిపోదాం అనుకున్నావురా. దయానందంగా ఆ వజ్రాలు ఎక్కడున్నాయో ఏ సోఫాలో ఉన్నాయో నాకు మాత్రమే తెలుసురా. తెలుసా? అయితే చెప్పు చెప్పు. నేను చెప్పను. చెప్పరా? నిన్ను వాడిని అడిగితే వాడేం చెప్తాడు సార్ పీచు మిఠాయి. సోఫాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మొత్తం మా దగ్గర. వెరీ గుడ్. అయితే వెంటనే వెళ్ళి సోఫా తీసుకొచ్చేయండి. ఆగండి సార్, సోఫా తీసుకొస్తాం. మరి మా 4 లక్షలు ఎరా? పువ్వులు దొరకకపోతే ఆకుల్లో పెట్టించుకుంటానయ్యా, తీసుకురండి. ఆకులు కూడా దొరకకపోతే రేయ్ వాళ్ళ నమ్మకం రేయ్, వాళ్ళు మాస్టర్ కిలాడీలు, నిన్ను నా ముంచేస్తారా? వాళ్ళు మాస్టర్ కిలాడీలు అయితే ఇలాంటి మాస్టర్లకి లెక్చరర్స్ కి నేను ప్రిన్సిపాల్ కిలాడీని రా. నీ బొందలే. మా పాపని తీసుకొచ్చారు సార్. సేఫ్టీ కోసం సార్. మా పాప హాస్పిటల్లో ఉంటేనే సేఫ్టీ సార్. నేను తీసుకొచ్చింది పాప సేఫ్టీ కోసం కాదు బాబు, నా సేఫ్టీ కోసం. సార్ 2 రోజుల్లో మా పాపకు చాలా ముఖ్యమైన ఆపరేషన్ చేయించాలి, దయచేసి ప్లీజ్. తెలుసు బాబు, మీరు అర్జెంటుగా వెళ్ళి సోఫా తీసుకొచ్చి నాకు ఇచ్చారనుకోండి, ఇక్కడ నుంచి పాపను సరాసరి హాస్పిటల్కి పంపిస్తాను, లేదా శ్మశానానికి పంపిస్తాను. వద్దురా, ఆవేశపడకు. ఇక్కడ ఆవేశపడితే నష్టపోయేది మనమేరా. పాపకి ఇంజెక్షన్ ఇచ్చే టైం అయిందంటే కూడా వినకుండా లాక్కొచ్చేశారు. దయానందం గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, మా పాపను వదిలేయండి, దానికి ఇంజెక్షన్ ఇవ్వాలి. ఎస్, మీ ప్రాబ్లం నాకు తెలుసు, అందుకనే మందు కూడా సెటప్ చేశాను. మీరెళ్ళి ఆ సోఫా విషయం చూడండి బాబు. నో, పాపను వదిలితేనే ఆ సోఫా సంగతి చూసేది. మీరు సోఫాను తీసుకొస్తే పాపను వదిలేస్తాను, లేకపోతే ఈ మందుని. రేపు అనకు, వాడితో మాట్లాడటం వేస్ట్ రా. ముందు మనం వెళ్ళి సోఫా తీసుకొద్దాం రా. కరెక్ట్. నన్ను సరిగ్గా అర్థం చేసుకుంది నువ్వే పర్వతాలు. ఇప్పుడు మీరిద్దరూ అర్జెంటుగా వెళ్ళి సోఫా తీసుకొచ్చేయండి, లేకపోతే పాపం వద్దండి, అంత మాట అనకండి. సోఫాని మేము తీసుకొస్తాం. రారా రా. అమ్మా, మేము వచ్చే వరకు పాపం జాగ్రత్తగా చూసుకోమ్మా. ఇప్పుడు వచ్చేస్తాం. మీరు ఆలస్యం చేస్తే పాప ప్రాణానికే ప్రమాదం. సెంటిమెంట్ తర్వాత వెళ్ళండమ్మా. రారా, ముందు పద. ఆ మందులో ఇవ్వండి, పాపకి ఇంజెక్షన్ చేయాలి. మందు ఇవ్వాల్సిందే, తప్పకుండా ఇస్తాను. చెప్పు, ఆఖరిసారిగా అడుగుతున్నా, సోఫా ఎక్కడుందో చెప్పు. ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఒకటే, ఆ 60 సెకండ్ పెళ్ళని తీసుకెళ్ళింది. అప్పా అప్పా పోడిస్తావా అప్పా? అయ్యో, ఈ సోఫాలో నా పిల్లల్ని కనాలని అనుకుంటేనే నువ్వు దా గుండెగా నిలిపేసుకుని చచ్చిపోతివే అప్పా. అయ్యో, చచ్చిన మీ నాన్న చక్కలికి పెట్టినట్టు ఈ నవ్వుతుంటే నువ్వెందుకు ఏడుస్తావు? అరే ఇంటి తీసుకెళ్ళండి రా. ఇప్పుడు శవాన్ని తీసుకెళ్ళడం కుదరదు సార్, రేపు పొద్దున్న తీసుకెళ్దాం సార్. రేపు పొద్దున దాకా ఈ చచ్చిన శవం ఇహి అని నవ్వుతుంటే ఇదేమో ఏడుస్తూ ఉంటే నేను ఇలా కళ్ళప్పకి చూడాలా? ఇది నా కర్మరా. రే, ఈ రాత్రి కుదిరేటట్లేదు, రేపు రావాల్సిందే. రేపటిదాకా పాప పరిస్థితి ఎలారా? అంతా సాయిబాబా చూసుకుంటాళ్ళరా. పదా. అమ్మ టిట్టు, 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 పాపా. ఆ రోజున మాకు పెద్ద మనిషిగా కబుర్లు చెప్పిన నీ నిజ రూపం ఇదా? నిన్న దేవుడు కూడా క్షమించడు. నన్ను దేవుడు కూడా క్షమించడా? ఇలాంటి డైలాగ్ చెప్పే నీ బాబా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. పిచ్చి పిచ్చిగా వాగావనుకో, నీకు నీ బాబుకు పట్టిన గతే పడుతుంది, జాగ్రత్త.
ఏంట్రా ఏమైంది? ఎవరో సోఫాల కోసం వచ్చి గందరగోళం చేసినట్టున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం. నువ్వా? మీరు చచ్చిపోయినట్టు పేపర్లో వేశారు. రాస్తారు. డబ్బు అధికారం ఉన్న వాళ్ళు ఏం చెబితే అదే రాస్తారు. చెప్పండి, 6 నెలల క్రితం మీ షాపుకి ఓ వ్యాను సోఫాలతో వచ్చింది. ఆ సోఫాల్లో ఒక దాంట్లో నేను వజ్రాలు పెట్టాను. సోఫాలో వజ్రాలు పెట్టావా? నువ్వా? అవును. నాకిప్పుడు ఆ సోఫా కావాలి, ఆ వజ్రాలు కావాలి. నేనే వాటిని మా డిపార్ట్మెంట్కి అప్పచెప్పి ఆ డిఎస్పీ గారు ఫ్రాడ్ అని, నేను నిర్దోషినని నిరూపించుకోవాలి. నో, నువ్వు నిర్దోషమని నిరూపించుకుంటావో చస్తావో నాకు అనవసరం. ఆ సోఫాను తీసుకెళ్లి మేము దయానందానికి అప్పగించాలి. సావు బతుకుల్లో ఉన్న మా అమ్మాయిని కాపాడుకోవాలి. అది నాకు ముఖ్యం. పదరా. మర్యాదగా ఆ సోఫా ఎక్కడుందో చెప్పండి, లేకపోతే ఇద్దరిని కాల్ చేస్తాను. పడకం వద్దురా, ఆవేశపడకరా. నరసింహం లే లే. చూడు, మా మాట మీద నీకు నమ్మకం ఉంటే ఆ వజ్రాలు దొరికేటంత వరకు నువ్వు మాతోనే ఇక్కడే ఉండు. అవి దొరకగానే వాటిని ముందు దయానందానికి అప్పగించి మా పాప ప్రాణం కాపాడుకుంటాం. తరువాత అవే వజ్రాలు ప్రభుత్వానికి అప్పగించి నీ కోరిక తీర్చే బాధ్యత మాది. వాటి కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. మా మాట నమ్ము నరసింహం. ఏమిటి ఆలోచిస్తున్నావు? మేమెప్పుడూ చెప్పింది తప్పం. నరసింహం, ఆవేశంతో వచ్చా, ఆకలితో ఉన్నా. రా, ఆ సోఫా సంగతి మేము చూసుకుంటాం. అప్పా నవ్వుతూనే పొడుస్తున్నా. అప్పా అయ్యో. ఆగుండ్రి ఆగుండ్రి. బిడ్డకి ఎట్లా ఉన్నది గట్లా ఉంచండి. శవాన్ని తీయకుండ్రి. మా మామ శవాన్ని తీయొద్దంటానికి నీ యారట ఎవడంటావు? బేతాళమూర్తి, శవాల్ సుబేదార్. మనిషి బతుకుంటే నీ జిమ్మేదార్, మనిషి శవమైతే నా జిమ్మేదార్. చచ్చిండు, ఫ్లాట్ ఓకే, రోడ్డు ఓకే, శవం ఓకే, సోఫా ఓకే. గెట్ల చూసినా కరెక్ట్ గా ఉంది. బిడ్డ, శవాన్ని సోఫాతో గట్టి లోపల పెట్టిండ్రు. సోఫా ఎందుకు సార్? గెట్లంటే గట్లంటావు, గట్లంటే గెట్లంటావు కదా రూలు. ఏమి రూల్ సార్? మనిషి సోఫా మీద చేస్తే సోఫా కట్టి లోపల పెట్టాలి, మంచం మీద చేస్తే మంచం కట్టి లోపల పెట్టాలి. మరి రైలు తెస్తే రైలు కట్టి లోపల పెట్టాలి. రైలు తీసుకెళ్లి వ్యాన్లో ఎట్లా పెడతారు సార్? పెట్టకపోతే వ్యాన్ తీసుకెళ్లి రైల్లో పెడతాం. గిట్ల చేస్తే గట్లా పెడతాం, గట్లా చేస్తే గిట్లా పెడతాం. గెట్ల చచ్చినా లోపల పెడతాం. ఏమరా చూస్తుండ్రు? ఎత్తుండ్రి. నేను కూడా గ్యాస్మాలం ఎత్తండ్రి, ఎత్తుండ్రి. అయ్యో వచ్చుతా. అప్పా నన్ను ఇడిచి పోతుండవా? అప్పా జరుగుండ్రి, జరా జరుగుండ్రి. వందరిచ్చే పాడెతో ఓడి వచ్చా. ఆహా వందరిచ్చే పాడెతో ఓడి వచ్చా. ఏమిరా మీ చక్కార, ఏమి గలాట? వీడి అరవవాడే, అది అరవ శవమే. వీడి అరవమే, నేను అరవము. ఏమిపా మన అరవం కదా. శవాల శాస్త్రివాడు ఇక్కడ ఉండేటప్పుడే పాతాళ బరి మారి మీసాలు పెట్టుకుని ఉంటాడు. వీడి దగ్గర శవం ఎట్ట పంపించప్ప? మన అరవంతానే శవం దించిప్ప, వ్యాన్లోంచి దించిప్ప. అవులా లెక్కనే మాట్లాడతావు. దిమాగడ ఖరాబ్ అయింది ఇవే. శవాన్ని దించుతావు, దించు దించు వేసాలే. శవాన్ని తీసుకెళ్ళడానికి నాకు అడ్వాన్స్ ఇచ్చిండు. ఒక్క గుద్దు గుద్దారంటే పళ్ళు గల్గల్ గల్గల్ రాలి కింద పడతాయి. ఉండేది రెండే పళ్ళు గలగలగల ఎట్లా రాలుకుంటుంది. ఏమిరా దొంగ పిల్లకాయ, నువ్వు ఇట్టా తిట్టుకుంటా ఉంటావే. అడ్వాన్స్ నీకే కాదురా, నాకు కూడా ఇచ్చి ఉంటాడు. శవాన్ని తీసి పండు మీద పండుకొని పెట్టేదానికి నాకు కోపం వస్తుంది. దొంగ పిల్లకాయ పంటితో కొరికి కొరికి తిని వేస్తున్నా అంతే. ఏం బెస్సాలే, అడ్వాన్స్ గాడిస్తవి గడిస్తవి. అసలు అడ్వాన్స్ ఎవడరా మీకు ఇచ్చింది? నువ్వు ఇచ్చావే? అది ఎవడో వాడు ఏమో తెలియదుప్పా. అడ్రస్ ఇచ్చినాడే, అడ్వాన్స్ ఇచ్చినాడే. శవం అరవాడే ఉండే దాని వల్ల వాడిని వ్యాన్ లో పెట్టకూడదుప్ప. పాండ్యం పెట్టిదా తీసుకొని పోవాలా. చిన్నపిల్లకాయ మరి మీసాలు వాడి నవ్వుకుంటా పడుకున్నాడు. దింపప్ప పాండే దింపండి. దించుతావు, గట్లా దించడానికి వీల్లేదు. ఎందుకురా వీల్లేదే? తమిళ ప్రకారం తెచ్చి బాండేని పాండ్యం మీద పడుకోబెట్టిదా పొడుస్తున్నాయి. పుడుస్తావు? అవునే. నేను వ్యాన్ మీద తీసుకెళ్లి పుడుస్తావు. అయ్యో పూడ్చకూడదుపా. కాలుస్తాడు. అయ్యో కాల్చకూడదుపా. నువ్వెవడి బే కాదండానికి? ఇలాంటిది లంబాడి లుంగి. ఏమిరా మీరు మాట్లాడుతున్నారు? కాల్చకూడదు, పూడ్చకూడదు. వాడి తొలి లోపల గడ్డి పెట్టి చచ్చిన పులి మాదిరి గోడకు తెలుసుకోమంటారా? జోకు వేస్తాడు జోకు. ఒరే వెతవా, అరవాణ్ణి తెచ్చి
పాండే మీద పడుకోబెట్టినా కూర్చాలప్ప ఓండిపా తెలుగు ప్రకారం వ్యాన్ మీద శవాన్ని తీసుకెళ్ళి నాయన అరవ ప్రకారం పాండేరా తెలుగు ప్రకారం వ్యాన్ అరవ పాండే తెలుగు వ్యాన్ వ్యాన్ పాండే వ్యాన్ పాండే వ్యాన్ పాండే వ్యాన్ పాండే వ్యాన్ పాండే పాండే కన్ఫ్యూజన్ పా నాను పాండే నాది పాండే అదే కాలిపోతుంది అయ్యో 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 వ్యాను కానం పూజారి కానం శవం ఇక్కడ ఏమిరా ఏమైందిరా పోయిన వాళ్ళతో మనం కూడా పోతాం సార్ పాడే ఉంది శవం ఉంది ఎత్తండ్రా త్వరగా పోదాం ఎన్నడా అయితే ఎన్నడా ఇది మాపిడే నువ్వు చచ్చి పూడతలేదా నేనా నేను నా సస్తును పడవా రాస్కెల్ నువ్వు సస్తే నేను దానా పూడ్చవాలా ఏదో డ్యూటీ టెన్షన్ లో 4 నిద్ర మాత్రలు ఎక్కువ వేసుకుని పండుకుంటే పాడే వరకు ఇడిచి పారేసినావే నీ ఊరు మాపిల్లయా మామా మాపిల్లే ఇల్లే వీర గంభీరమా మాపిల్లే మాపిల్లే మాపిల్లే